90,000 శ్రీ శ్రీనివాస కుమార్. లక్ష 90,000 వారప్రసాద. చెప్పినాను సార్. 12 లక్షలు శ్రీనివాసులు గారు మూడోసారి. భాస్కర్ ఏడు సంతకం పెట్టి ఈ సంవత్సరం అంటే 2026-27 సంవత్సరానికి సంబంధించినటువంటి బహిరంగ వేలం ప్రకటనలో భాగంగా ఈరోజు మన ఆదాయం పెంపొందించే విధంగా బహిరంగ వేలం చేయడం జరిగింది. అందులో మనకు రెగ్యులర్గా వారపు సంత, దినసరి కూరగాయల మార్కెటు, చింత చెట్ల వ్యవసాయము, బొబ్బిందొడ్డి చెరువు, నీలకొండ చెరువు, దాంతోపాటు కొన్ని చిన్న చిన్న చెరువులు కూడా ఈరోజు చేర్చి వేలం ప్రకటన చేసి దాని ద్వారా ఈరోజు కాంట్రాక్ట్లో డిపాజిట్ కట్టించుకొని పాల్గొనడం జరిగింది. దాని మేరకు గతంతో పోల్చుకుంటే ఈసారి అన్ని కలిపి గతంలో 31,53,000 ఆదాయం ఉంటే ఈసారి 32,87,500 అంటే 1,34,500 రూపాయలు అదనపు ఆదాయం పెరగడం జరిగింది. ఏదైతే మనకు వారపు సంత గతంలో 11,80,000 ఉన్నది, ఇప్పుడు 12 లక్షలు పోయింది. జన మార్కెట్ 18,23,000 అంటే 18,30,000 పోయింది. బొమ్మిదొడ్డి చెరువు 1,50,000 ఉంటే 1,60,000 పోయింది. నీలకుంట పోయినసారి నీళ్ళు లేవు కాబట్టి ఈసారి ఒక 21,500 పోయింది. అలాగే కొద్ది అదనపు చెరువులు కూడా మనకు ఇంక్లూడ్ చేసి ఇవ్వడం జరిగింది. అందులో వచ్చేసి వడ్డివానికుంట ఒక 30,000, బసిరెడ్డి చెరువు ఒక 24,500, కొత్త చెరువు ఒక 21,500. ఈ అదనంగా ఒక 3 చెరువులు కూడా మనకు ఈ ఆదాయం ఈసారి పెంపొందించడం జరిగింది. కాబట్టి ఈ వేలంలో అందరూ కూడా పాల్గొని విజయవంతం చేసినందుకు అలాగే మీడియా ప్రతినిధులందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. సార్, ఇంత తక్కువ రావడానికి ఆదాయం కారణం గతంతో పోలిస్తే ఆదాయం వచ్చింది కదా, ఈసారి ఇంత తక్కువ రావడానికి కారణం 1,34,500 అదనంగా వచ్చింది ఈసారి. కరెక్టే సార్. ఇప్పుడు డైలీ మార్కెట్ కొన్ని లక్షలు వస్తాయి బయట ప్రాంతాలంతా కూడా, పొలంనేరులో మాత్రం ఇంత తక్కువ రావడానికి కారణం సిండికేట్ ఏమైనా అయినా కదా? అవి అటువంటి ఏం మన దగ్గర జరగలేదు. ఇక్కడ అందరూ కూడా పాల్గొన్నారు, అందరూ సంతకాలు తీసుకున్నారు, కాంట్రాక్ట్ సంతకాలు తీసుకొని మీ సమక్షంలోనే వేలం చేయడం జరిగింది. ఇక్కడేం రహస్యంగా ఏం చేయలేదు, అటువంటి ఏది ఇక్కడేం జరగలేదు. ఇక్కడంతా మీడియా ఉంది, అన్నీ కూడా ఉంది. ఏదైతే మనకు ప్రభుత్వం మనకు సర్కారు వేలం పాట ప్రకటించినో దాని మేరకే పాడిని కానీ తగ్గించి ఎక్కడ ప్రకటించలేదు, అక్కడ పాల్గొనడం లేదు. వేలం సర్కారు వారి పాట మేరకే చేయడం జరిగింది. సర్కారు వారి పాటకు తక్కువైతే ఎక్కడ జరగలేదు.